अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। सुर्खियों से करते हैं ख़बरनामे की शुरुआत। हुकूमत ख़वातीन की फलाह व बहबूद और महारानी बनाने के लिए काम कर रही है, रियासती वज़ीर सीतक्का का बयान। ज़िले में बदकम्मा की तक़रीबात, कई तालीमी इदारों ने मनाया बदकम्मा त्यौहार। कंदी श्रीनिवास रेड्डी ने बेला मंडल में मुनक़िद बदकम्मा तक़रीबात में की शिरकत। चाइल्ड सेफ्टी पोक्सो एक्ट पर आगाही सेशन, जुर्म साबित होने पर सख्त सज़ा दी जाएगी, ज़िला कलेक्टर और ज़िला जज का खिताब। आदिलाबाद में पिछले 3 सालों से नित्यान्नदानम है जारी, गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है सताइश। और अब खबरें तफसील से। रियासती वज़ीर सीतक्का ने कहा कि कांग्रेस हुकूमत इस अज़्म के साथ काम कर रही है कि ख़वातीन को मलिका होना चाहिए। इन्होंने हैदराबाद के यूसुफगुड़ा कोटला विजय भास्कर रेड्डी स्टेडियम में मुनक़िद इंदिरा महिला शक्ति प्रोग्राम में शिरकत की और ख़िताब किया। इन्होंने कहा कि माजी में ऐसी सूरत हाल थी कि ख़वातीन पैसों के लिए मर्दों पर इन्हिसार करती थी। हुकूमत ने ख़वातीन को माली तौर पर बाइख्तियार बनाने के लिए खुसूसी स्कीमें लाई। रेवंत रेड्डी हुकूमत के इक़्तिदार में आने के बाद हमने ख़वातीन को मुफ्त बस की सहूलियत फ़राहम की। हमने ख़वातीन के लिए सिलाई मशीन, फूड प्रोसेसिंग यूनिट्स कायम किए। हमने दही इलाक़ों में अनाज की ख़रीदी के मराकज़ का इंतज़ाम ख़वातीन के ग्रुपों को सौंपा। भारत राष्ट्रीय समिति इस स्कीम की बेइज्जती करते हुए ख़वातीन पर तनक़ीद कर रही है। ఆనాడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసులంగా ఈరోజు మీ ముందు నిల్చొని మహిళలకు న్యాయం చేయగలుగుతాం, మహిళలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పడానికి మీ ముందుకు వచ్చినప్పుడు మాట మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే వేదిక మీద సీతక్క గారు అనేక పథకాలు చెప్పినారు. ఇలా మీరు చూస్తా ఉన్నారు ప్రత్యక్షంగా 10 సంవత్సరాలుగా కొత్తగా పెళ్ళైనా లేదా కుటుంబ సభ్యులు పెరిగినా రేషన్ కార్డు రానటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నియోజకవర్గంలోనే 41,000 మందికి లబ్ధి జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులతో పాటుగా 6 కిలోల సన్న బియ్యాలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇలా మీరు చూస్తా ఉన్నారు పండుగలకు పబ్బానికి అమ్మగారింటికైనా అత్తగారింటికైనా గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా లేదా ఎక్కడికైనా పోతే కూడా ఇలా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కలిగజేసినాం. 222 కోట్ల మంది 7,400 కోట్ల విలువ కలిగిన బస్సు ప్రయాణాలు ఉచితంగా ఇచ్చినాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తా ఉన్నాం. ఒక మాట మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు ఈ ప్రభుత్వం విశ్వాసంగా మహిళల పట్ల గౌరవంగా మహిళలకు న్యాయం చేయాలి, మహిళలను ఉన్నత స్థానానికి తీసుకుపోవాలని ఆలోచనతోటి मधुसूदन रेड्डी रियासती ज़राई मार्केट कमेटियों के एजाज़ी सदर ने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी तेलंगाना रियासत की क़यादत कर रहे हैं, जैसे पिछली हुक्मरानों के दौर में नज़रअंदाज कर दिया गया था। तरक्की की राह पर गामज़न किया। इन्होंने कहा कि इन्होंने श्री जगन्नाथ वेंकटेश्वर स्वामी से दुआ की थी कि वो रियासत को मज़ीद तरक्की की तरफ ले जाने की ताकत अता करे। गड्डियानारम एग्रीकल्चर मार्केट गवर्निंग बॉडी के अरकान ने महबूबाबाद ज़िले के मज़ाफ़ाती इलाक़े इंतरम में श्री वेंकटेश्वर स्वामी मंदिर में खुसूसी पूजा की। తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా శ్రీ దేవి శరన్నవరాత్రితో పాటు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మేము గడ్డియానారం వ్యవసాయ మార్కెట్ కమిటీ హైదరాబాద్ నుంచి ఈరోజు నిన్న మానుకోట పర్యటనకు రావడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ప్రముఖ ప్రసిద్ధిగాంచినటువంటి కొరువు వీరభద్ర స్వామిని దర్శించుకొని ఈరోజు ఉదయం మరి మహబూబాబాద్ జిల్లా మానుకోట ప్రజల ఆరాధ్య దేవుడు ఉన్నటువంటి
శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని ఉదయం ఈరోజు స్వామివారి సేవలో మేము మా పాలకవర్గ సభ్యులందరం ఉండడం జరిగింది. ఆ యొక్క తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిర్మలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో గత పాలకులు చేసినటువంటి ఏదైతే నిర్లక్ష్యాలకు తెలంగాణ అయితే గురైందో ఆ తెలంగాణని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లేందుకు భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన దిశగా ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని ఇస్తారని కూడా ఆ జగన్నాథ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా ఉన్నాం. కొరువి వీరభద్ర స్వామి ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రభుత్వానికి ఉన్నాయి. మాకు కూడా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పక్షాన అదేవిధంగా మహిళల పక్షాన అందరికీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి కటాక్షం అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మానుకోట జిల్లా ప్రజలకు కూడా ఈ యొక్క మా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున విజయదశమి శుభంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు తెలుగు వారందరూ సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, ఐశ్వర్యాలతో ఉండాలి, పాడి పంటలతో ప్రసిద్ధిగాంచాలని చెప్పేసి जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह और जस्टिस शिवराम प्रसाद ने कहा कि हर किसी को पोक्सो एक्ट से आगाह होना चाहिए। हफ्ते के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के STU भवन में तेलंगाना रिकग्नाइज स्कूल्स मैनेजमेंट एसोसिएशन के ज़ेर एहतमाम चाइल्ड सेफ्टी पोक्सो एक्ट बेदारी प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। इन्होंने कहा कि ये एक्ट बच्चों के ख़िलाफ़ जिनसी हरासानी की रोकथाम के लिए है। इनका कहना था कि ख़ास तौर पर स्कूलों में तलबा और असातिज़ा में इस एक्ट की सज़ाओं के बारे में बेदारी पैदा करने की ज़रूरत है। Himself or herself to a teacher, so that child does not legally also చట్టంలో అన్ని కూడా మీకు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్స్ హు ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఒకవేళ వీళ్ళు దీనిలో ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యారంటే ఇట్ బికమ్స్ అన్ అగ్రవేటెడ్ ఆఫెన్స్. అంటే ఇట్ విల్ అట్రాక్ట్ హార్షర్ పీనల్ కాన్సిక్వెన్సెస్ ఆల్సో యాజ్ పర్ దిస్. ఆల్ ఆర్ వెరీ చైల్డ్ ఫ్రెండ్లీ బట్ స్టిల్ టేక్ అప్ వన్ మోర్ స్టెప్. ఏవైతే చైల్డ్ డెవలప్మెంట్ గురించి కానీ చివరి సెషన్ వరకు ఉండాలి కోరుతున్నాం. మధ్యలో ఏదైనా వెళ్ళినా నేను తప్పకుండా నా అడ్రస్లో కూడా చెప్తాను. సో ఈరోజు చట్టం గురించి సో పాక్సో యాక్ట్ అంటే మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ రైట్ ఆఫ్ చైల్డ్ ప్రకారం ఈ యాక్ట్ రావడం జరిగింది. సో చిల్డ్రన్కి ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో, వాళ్ళ ఫ్యాసిలిటీలో, వాళ్ళ రెసిడెన్స్లో, వాళ్ళ సొసైటీలో ఒక కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఒక సేఫ్ అండ్ హెల్తీ ఎన్వైరన్మెంట్ ఉంటేనే the children will develop in all aspects. It can be mental development, it can be physical development, intellectual development. అన్ని ఆస్పెక్ట్స్లో అప్పుడే చిల్డ్రన్ డెవలప్ చేయగలుగుతారు. సో ఈ పాక్సో యాక్ట్లో మేజర్గా దేర్ ఆర్ 3 types of offences, 3 category of offences ఉన్నాయి. ఐ సపోజ్ మీకు ఏమైనా నోట్ కానీ లేదు ఒక బుక్లెట్ రూపంలో కూడా మళ్ళీ పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగి ఉండొచ్చు. సో దాంట్లో అన్ని అంశాలు ఉన్నాయి. It can be sexual assault, sexual harassment, and ఇప్పుడు cyber crime, pornography kuda that is also a growing challenge. Today, this Saturday is well spent because you are going to learn so many things about this POCSO Act. It is a very important act, and my court is a special court for the dealing of cases comes under the POCSO Act. I am currently First Additional District Judge Adilabad and also Special Judge for the trial of cases arising under this special act, which is POCSO Act. The act itself indicates that it is very important. I will better explain in Telugu so that మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఈ యాక్ట్లోనే ముఖ్యంగా మీకు as a teachers, the act is so connected to the teachers because day in and day out
you are dealing with the children, so many children, male, female, boys, girls, and so many children. You are day in and day out dealing with so many children. आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने बेला मंडल मुस्तखर का दौरा किया। इन्होंने मंडल मुस्तखर के कई प्राइवेट स्कूलों में मुनाकिद होने वाली बदकुम्मा तकरीबात में शिरकत की। मुतल्लिक़ा स्कूलों के मालिकान और स्टाफ ने इनका शानदार इस्तकबाल किया और शाल पोशी करते हुए तहनीत पेश की। कंदी श्रीनिवास रेड्डी ने तलबा को मशवरा दिया कि वो अच्छी तरह से मुतालिया करे और बेहतरीन कारकर्दगी का मुजाहरा करे। बाज़ अज़ा कंदी श्रीनिवास रेड्डी ने तलबा और बेला मंडल कांग्रेस कायदीन के साथ मिलकर बदकम्मा के गानों पर रक़्स किया और खुशी का इजहार किया। Murthy and Sudha Murthy in our Hyderabad, as well as the women empowerment. Come and show you victory symbol. सेलिब्रेशंस बनाए। सबको आदिलाबाद की जनता, आदिलाबाद बेला मंडल की जनता को दशहरा, बतुकम्मा, दीपावली का शुभकामनाएं। सब लोग खुशी से ये बतुकम्मा और उस दशहरा दीपावली मनाते। सबको शुभकामनाएं। बेला के हर घर को मैं शुभकामनाएं बोलता हूँ। और बेला के विज्ञान हाई स्कूल में जो अरेंजमेंट्स किए, इतना बढ़िया, इतना अच्छी तरह से आप बतुकम्मा सेलिब्रेशंस के अच्छे अरेंजमेंट्स किए, मैं बहुत बहुत बधाई देता हूँ करस्पॉन्डेंट और प्रिंसिपल और प्रेसिडेंट अमोल जी को, राकेश जी को और संदीप जी को, तीनों को भी मैं बहुत बहुत बधाई देता हूँ। थैंक यू सो मच फॉर इनवाइटिंग मी। और बेला मंडल में मैं कोई भी विज्ञान हाई स्कूल को कोई भी समस्या आए, मैं ज़रूर हाजिर रहता हूँ। और चिल्ड्रन को, बच्चों को मोटिवेट करने के लिए मैं कभी भी तैयार रहता हूँ। आप जो भी आपको मदद चाहिए, ज़रूर मैं एक फ़ोन कॉल आप कीजिए मुझे, मैं ज़रूर आपको हाजिर होता हूँ। ये बात बोलते हुए सब बेला जनता और आदिलाबाद जनता को बतुकम्मा, दशहरा और दीपावली का शुभकामनाएं। एडिशनल कलेक्टर श्यामला देवी ने कहा कि आदिलाबाद ज़िला भर के सरकारी और प्राइवेट स्कूलों, जूनियर कॉलेज और डिग्री कॉलेजों में तलबा बड़े जोश व खरोश के साथ बतकम्मा का त्यौहार मना रहे हैं। इन्होंने हफ्ते के रोज़ आदिलाबाद ज़िला मुस्तखर के आर्ट्स एंड कॉमर्स डिग्री कॉलेज में मुनक़िद बतकम्मा तकरीबात में शिरकत की। इन्होंने ज़िले के तमाम लोगों को बतकम्मा की मुबारकबाद पेश की और दशहरे की पेश की मुबारकबाद दी। इन्होंने खुशी का इजहार किया कि तमाम लड़कियां बतकम्मा को
रंग बिरंगे फूलों से सजाकर खुशो खुशी के साथ मना रही है। ఈరోజు కామర్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, మరియు అలాగే అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. ఎందుకంటే మండే నుంచి మళ్ళీ వీళ్ళు ఉంటారు కాబట్టి దసరా తర్వాతనే వస్తారు కాబట్టి అందరికీ దసరా శుభాకాంక్షలు. రేపటి నుంచి అమావాస్య కాబట్టి రేపటి నుంచి వీళ్ళకు సెలవులు కాబట్టి ఈరోజు ఈ సంబరాలు ఉత్సాహంగా విద్యార్థులందరూ రంగురంగుల దుస్తులతో మంచిగా ముస్తాబై బతుకమ్మను ఎలా అలంకరించారో వాళ్ళు కూడా అలా అలంకరించారు. సో అందరూ మంచి ఆటపాటలతో ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధికారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తుంటారు. आदिलाबाद ज़िला मुस्तखर के डाइट कॉलेज ग्राउंड में तलबा ने बदकम्मा त्यौहार को शानदार तरीके से मनाया। बदकम्मा फेस्टिवल का इनेकाद इस अंदाज में किया गया जो तेलंगाना की सकाफ़त और रिवायत की अक्कासी करता है। हफ्ते के रोज़ इन्होंने कॉलेज के अहाते में मुख्तलिफ़ किस्म के फूलों से बदकम्मा को सजाया। इसके इर्द गिर्द गीत गाते हुए जोश व खरोश के साथ बदकम्मा गानों पर रक़्स किया। ఓకే సార్, పోతా సార్. आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने जैनत मंडल मुस्तखर का दौरा किया। मंडल में बेलगाम ग्राम कांग्रेस कायदीन और कारकुनों और
गांव वालों से मुख्तलिफ मसाइल पर तबादला ख्याल किया। इन्होंने सरकारी फलाही स्कीमों पर अमल आवारी के बारे में तबादला ख्याल किया, जिनमें इंदिरम्मा इंड्लू के अलावा दीगर स्कीम शामिल थे। कंदी श्रीनिवास रेड्डी ने पार्टी कायदीन को मशवरा दिया कि वह फलाही स्कीमों को हर घर तक पहुँचाए। రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి ఇవ్వాలని మన ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చింది. అది కాంగ్రెస్ నుంచి గెలిచినా, బీఆర్ఎస్ నుంచి గెలిచినా, బీజేపీ నుంచి గెలిచినా ఇల్లు పెండింగ్ ఉన్నాయి. కాంగ్రెస్ జై కాంగ్రెస్, నాయకత్వం, నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా నాయకత్వం। CPIM ज़िला सेक्रेटरी मल्लेशम ने कहा कि महासभा के इनेकाद का बुनियादी मकसद कारकुनों के मसाइल को हल करने के लिए मुस्तक़िल एक्शन प्लान और कमेटियाँ तश्कील देना है। इन्होंने हफ्ते के रोज़ तेलंगाना मेडिकल एंड हेल्थ एम्प्लॉइज़ यूनियन रिम्स डिवीज़न की 5वीं महासभा में शिरकत की और मुलाकात में नई इख्तिसासी पॉलिसियों पर तबादला ख्याल किया। इन्होंने कहा कि कॉन्ट्रैक्ट आउटसोर्सिंग मुलाजिमीन इन पॉलिसियों की वजह से सामने आने हैं और हुकूमत इन्हें आर्जी मुलाजिमत के तहत काम पर लगा रही है। అప్పుడు జరిగిన పోరాటాలు ఇలా రావాల్సింది మనకు ఒక 26,000 ఇప్పుడు ఉన్న నిత్యావసర సరుకుల ధర పరిస్థితి కనీస వేతన ఒక్కోళ్ళకి మెడికల్ అండ్ ఎంప్లాయీస్ ఎందుకు వర్క్ అవ్వగలుగుతారు కాబట్టి ఆ విధంగా మన పోరాటాలకు ముందుకెళ్ళాలి। సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు మన దర్శనాల మల్లేశన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను। వేదిక మీద ఉన్నటువంటి సిఐటి జిల్లా కార్యదర్శి, ఈ మహాసభకు అధ్యక్షత మన సురేందర్ గారు, 11,000 జీతం కాదు, 9,000 జీతమే కాదు, క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి। భవిష్యత్తులో కార్మిక సమస్యల పరిష్కారం కోసం వచ్చే 3 ఏళ్లకు పోరాటాన్ని రూపొందించుకొని ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటాం। ఇది మహాసభ యొక్క ఉద్దేశం। ఈ మహాసభలో ఈ తంతు పూర్తి అయ్యేంత వరకు మీరందరూ కూడా ఈ మహాసభ విజయవంతానికి సహకరించాలని ముందుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం। దేశంలోకి ఎప్పుడైతే కొత్త ఆర్థిక విధానాలు వచ్చాయో వాటిని నూతన ఆర్థిక విధానాలు అన్నారు। ఆ రోజున ఈ నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలోకి వచ్చిన తర్వాతనే మీరందరూ గుర్తుకొచ్చారంటే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, థర్డ్ పార్టీ, ఈ ఇట్లాంటి ముందు పేర్లు గుర్తుకొచ్చాయి। ఈ ముందు పేర్లతోని ప్రభుత్వ రంగ సంస్థల్లో అయినా సరే, ప్రైవేట్ రంగ సంస్థల్లో అయినా సరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలికం అనే పేర్లతో ఉద్యోగుల్ని, కార్మికుల్ని నియమించుకునేటువంటి సిస్టమ్ నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమైనటువంటి సందర్భంలో వచ్చాయి। మరి ఈ నూతన ఆర్థిక విధానాలు ఎప్పుడు ప్రారంభమైనవి మనకు తెలియాలి చరిత్ర, ఎందుకు ప్రారంభమైనవో తెలియాలి మనకు చరిత్ర। आदिलाबाद ज़िला मुस्तखर के गवर्नमेंट गर्ल्स जूनियर कॉलेज में फ्रेशर्स डे का अहतमाम किया गया। इस मौके पर तलबा ने सकाफती फ़न का मुजाहरा किया। तलबा की जानिब से पेश किए गए रक़्स दिलकश थे। हाज़रीन में मौजूद तलबा ने तालियों से इनकी हौसला अफजाई की और प्रोग्राम में जोश व खरोश का इजाफ़ा किया।
इन्होंने फिल्म के गानों पर रक्स करते हुए हाजरीन को महसूस किया। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज श्रीनिवास रेड्डी ने कहा कि आर्या वैश्य अपनी ताकत से मुख्तलिफ कारोबारियों में 24 घंटे काम कर रहे हैं। इन्होंने हफ्ते के रोज़ बेला मंडल में आर्या वैश्य सम्मेलन में शिरकत की। इन्होंने कहा कि इनके मसाइल के हल के लिए काम करेंगे। आर्या वैश्य ने इनका पुरतबाक इस्तकबाल किया। కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీ తల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి అదేవిధంగా మరియు శ్రీ కిరణ్ ముఖయ్య, శ్రీ అనిల్ గుమ్మయ్య అన్నగారు విడుదల, అదేవిధంగా గంగాధర్ గుండారావు గారు, కిషోర్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ అనిల్ గుండారావు, సంజయ్ సాయినాథ్ గుండారావు, గుండారావు, నేను ఆర్యవైశ్యులు ఎంతో కష్టజీవులు, పొద్దున 6 గంటల నుంచి మీరు కష్టపడుతూ రాత్రి 12 గంటల వరకు కూడా ఏకదాటిగా రోజుకి 18 గంటలు కష్టపడేటువంటి సామాజిక వర్గం ఏదైనా ఉన్నదంటే ఆర్యవైశ్యులే. మీ కష్టం వల్లనే దేవుడు మీకు ధనం ధాన్యం మీకు అన్ని కూడా బర్కత్ అంటే మంచి వృద్ధిని సంపదని ఇస్తారనేటువంటి నానుడి ఉంది.
ఆ వాసవి అమ్మవారి వల్ల, కన్యకా పరమేశ్వరి వాసవి అమ్మవారి వల్ల యొక్క దయ మీ అందరి మీద, మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అమ్మవారి దయ వల్ల అమ్మవారి గుడి కూడా అద్భుతంగా కొనసాగాలని, తప్పకుండా మరి ఎట్లా ప్లాన్ చేయాలా అనేది నేను గుండావారి గారితో కూడా మాట్లాడతా. గుడి గురించి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందజేయాలని మీ అందరూ కూడా పేరు పేరున ఒకటే బేలలో 40-45 కుటుంబాలని మీరు ఐక్యంగా ఉంటూ, అట్లనే ఈ రోజు కూడా మీతోని మనస్ఫూర్తిగా అందరితో ఇట్లా మాట్లాడాలని, మీతోని కలవాలని, మిమ్మల్ని ముఖాముఖి పరిచయం చేసుకోవాలని, కులంలో ఉన్నటువంటి పెద్దలు, సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని, వాళ్ళని నేను కూడా సన్మానించాలి. ఇప్పుడు దీని తర్వాత వాళ్ళని కూడా, పెద్దల్ని గౌరవించుకోవడం మన సాంప్రదాయం, వారిని నేను కూడా శాల్వాతో సత్కరించాలని అనుకుంటున్నా. సో ఇదంతా కూడా మన బేల మండలం మీకైతే తెలుసు ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం. మళ్ళీ అందులో ఇక్కడ ఆర్యవైశ్యులు మీరు ఉండడం వల్లనే బేల మండలానికి ఒక కళ వచ్చింది, ఒక కళ. ఇప్పుడు నాకు ఆకాష్ గారు చెప్పిండ్రు, మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఈ సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. మీ అందరి ప్రేమ, దయ, ఆశీర్వాదాల వల్లనే నేను రాజకీయాలలో కొనసాగుతున్నా. మళ్ళీ నేను బేలలో ఉన్నటువంటి మీరందరూ నిర్భయంగా మీ వ్యాపారాలు, బిజినెస్లు ఏ ఉన్నా నిర్భయంగా చేసుకోండి. మీకు ఎటువంటి ఒత్తిడి వచ్చినా కూడా నేనున్నా. మీ బిడ్డ కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. विकलांग हक़ुल पोराटा समिति ने कलेक्ट्रेट के सामने रिले भूख हड़ताल का आगाज़ किया, जिसमें मुतालबा किया गया कि हुकूमत माजूरों की पेंशन में इजाफा करे और 6,000 रुपये अदा करे और नई पेंशन अदा करे। हफ्ते के रोज़ CPI के लीडरों ने भूख हड़ताल कैंप का दौरा किया और इनकी भूख हड़ताल की हिमायत का इजहार किया। इन्होंने मुतालबा किया कि तेलंगाना कांग्रेस हुकूमत फौरी तौर पर इंतखाबात से कबल किए गए वादों के मुताबिक पेंशन में इजाफा करे और माजूरों के साथ इंसाफ करे। వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, ఎన్పీఆర్డీ జిందాబాద్, జిందాబాద్, ఎన్పీఆర్డీ జిందాబాద్, జిందాబాద్, ఎన్పీఆర్డీ వికలాంగుల ఐక్యత. పోరాడతాం వికలాంగుల సమస్యలు పరిష్కరించేంత వరకు, వికలాంగుల సమస్యలు పరిష్కరించేంత వరకు వర్తిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ఎదుటిగా రిలే నిరాహార దీక్షలు చేపట్టడమైంది. అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా 6,000 డిసెంబర్ నాటికి ఇచ్చిన హామీలు జనవరి లోపేస్తామన్న ప్రభుత్వం అధికారంలో వచ్చి 21 నెలలు కావస్తుంది. కానీ మాత్రం పింఛన్ పైన ఎటువంటి మాట్లాడకపోవడం వల్ల చాలా దురదృష్టమైన పరిస్థితి. అదేవిధంగా వికలాంగులకు అదేవిధంగా 6 గ్యారంటీలు ఇచ్చిన 6 పథకాలు పెట్టిండ్రు. అన్ని పథకాల్లో వికలాంగులు అర్హులన్న ప్రభుత్వం ఒక్క పథకం ద్వారా కూడా వికలాంగులను అర్హులుగా పెట్టలేదు. 2016 వికలాంగుల పరిరక్షణ చట్టం ప్రకారంగా జీవో నంబర్ 1 ఆర్టికల్ జీవో నంబర్ 72 ప్రకారంగా ప్రత్యామ్నాయం వికలాంగులను చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా 2014 నుంచి 25 వరకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ 300 ఆసరా పెన్షనే. కావున ఆ 300 ఆసరా పెన్షన్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 40 మందే వికలాంగులు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల మంది వికలాంగులను మాత్రం అది అందుతా లేదు. आदिलाबाद में बदकम्मा की तकरीबात शुरू हो गई है। स्कूलों में छुट्टी होने की वजह से हफ्ते के रोज़ मुताल्लिक़ा स्कूलों में बदकम्मा की तकरीबात का अहतमाम किया गया। आदिलाबाद ज़िला मुस्तक़र के एक प्राइवेट कॉलेज में बदकम्मा की तकरीबात शानदार तरीके से मनाई गई। छोटे और बड़े बदकम्मा के फूलों से सजाकर कॉलेज के अहाते में रखा गया और तलबा ने इसके इर्द गिर्द बदकम्मा के गानों पर रक़्स किया और जश्न मनाया।
असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్యకు బిడ్డవు నీవే, గండాలు దాటించి నిలిసినవయ్యో, నీ నిండు మనసుకు జోహారులయ్యో. పేదలే నీకు పెద్దలే, ఆకలే తీర్చే గుణములే, ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే. ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్న, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. కాంగ్రెస్ జెండల్ల దండువన్నా, నిరుపేద జనముకు నీడవన్నా, ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా, అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా. చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు. చేతులే ఎత్తి పిలిచినై, చుట్టుపక్కల గ్రామాలు జెండాలే ఎత్తి మోసినై, మమ్ముగన్న మా పల్లెలు. నీ నుంచి మన संस्था नारी शक्ति परिवार अभियान के हिस्से के तौर पर देही इलाकों में बेहतर तिब्बी खिदमत फराहम करने के मकसद के तौर पर ENT तिब्बी माहिरीन, सीने के तिब्बी माहिरीन और दिगर माहिरीन माहिर अमराज निस्वान ने बेला मंडल मुस्तकर में प्राइमरी हेल्थ सेंटर में मरीज़ों का मायना किया। इस मौके पर मुख्तलिफ देहातों से मरीज़ मुस्तकर में आए और अपना चेकअप करवाया। इस प्रोग्राम में ENT माहिर डॉक्टर गूगल, सीने के माहिर डॉक्टर साई कृष्णा, अमराज निस्वान माहिर डॉक्टर उमा और बेला डॉक्टर वंशी कृष्णा ने तमाम के मायने किए। దగ్గర ఉన్నారా? ఓకే ఓకే, అంటే అదే వెయిటింగ్ చేస్తుంటా. ये गैस भरता है इधर। నమస్కారం. ఈరోజు స్వస్థ నారీ సశక్తి పరివార్ ఈ ప్రోగ్రాంలో భాగంగా మన బేలా పిఎస్సిలో
3 స్పెషలిస్ట్ చెకప్స్ అనేవి పెట్టడం జరిగింది. అందులో మన ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ గోకుల్ గారు, మరియు పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయికృష్ణ గారు, మరియు గైనకాలజిస్ట్ సంగీత మేడం ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్లో భాగంగా ఈ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కానీ, ఛాతీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ పేషెంట్స్ అందరూ కూడా వచ్చి సార్ వాళ్ళ దగ్గర చెకప్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఎవరైతే 3rd, 4th ఏఎన్సీస్ ఉంటారో, అంటే ప్రసవానికి దగ్గరలో ఉన్న స్త్రీలు కూడా, గర్భిణీ స్త్రీలు కూడా మేడం దగ్గర చెకప్ చేసుకోవడం జరిగింది. సో అందరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగపరుచుకున్నందుకు బేలా మండల ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఇంకా ముందు కూడా ఈ అభియాన్లో భాగంగా వేరే స్పెషలిస్టు మనకు చిల్డ్రన్స్ స్పెషలిస్టు, అట్లాగే జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు, అట్లాగే స్కిన్ స్పెషలిస్టు కూడా ముందు రోజుల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మేము షెడ్యూల్ మీకు అన్ని గ్రూప్స్లలో కానీ, అట్లాగే ప్రజా సంబంధ అధికారులకు కానీ మేము తెలియజేస్తాము. సో అందరూ కూడా ఈ క్యాంప్స్ సద్వినియోగపరుచుకోవాలని నేను అందరినీ కోరుకుంటున్నాను. आदिलाबाद शहर मुस्तखर में आगा खान एजुकेशन सर्विस इंडिया के तहत चलाए जा रहे लिटिल स्टार हाई स्कूल में फूलों के त्यौहार बतकम्मा तकरीब का निहायती जोश व खरोश के साथ शानदार इनेकाद अमल में लाया गया। स्कूल के अहाते में फूलों की खुशबू भरे माहौल में तालियों की ताप पर फूलों से सजी बड़ी थाल के अतराफ घूमकर स्कूल की तलबात और ख़वातीन, असातिज़ा और वालिदीन ने बतकम्मा गीतों पर रक़्स करते हुए खुशी भरे त्यौहार को जोश व खरोश से मनाया। प्रिंसिपल कमलाकर रेड्डी ने कहा कि फूलों का त्यौहार तेलंगाना की तहज़ीब व सकाफ़त को उजागर करता है। इस त्यौहार को फूलों का त्यौहार भी कहा जाता है। इन्होंने कहा कि बतकम्मा त्यौहार जो तेलंगाना की तहज़ीब, सकाफ़त और रिवायत का हिस्सा है, बतकम्मा त्यौहार की अहमियत को उजागर करने के लिए शानदार तरीक़े से तक़रीबात का इनेकाद करने पर वाइस प्रिंसिपल और सेक्शन हेड्स रमेश, प्रत्युषा रेड्डी और अरुणा और इसको इंतज़ामिया काबिल सताइश है, जिन्होंने जश्न को शानदार कामयाबी से हमकनार किया। साबिक़ म्यूनसिपल चेयरमैन भैंसा व मजलिस इत्तेहादुल मुस्लिमीन ज़िला सदर मोहम्मद जाबिर अहमद ने अपनी रिहाइशगाह पर मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए ज़िला निर्मल बिलखुसूस भैंसे में हालिया गणेश विसर्जन जुलूस के पुरअमन इक़्तिदाम व इंतज़ामात के अलावा ज़िला निर्मल में हालिया शदीद बारिशों से सैलाब की संगीन सूरत हाल में ज़िला कलेक्टर निर्मल अभिलाषा अभिन्यू और ज़िला SP डॉक्टर जानकी शर्मिला और भैंसा एडिशनल SP अविनाश कुमार की मुतहर्रिक खिदमात की ज़बरदस्त सताइश करते हुए मुबारकबाद पेश की और कहा कि ज़िला एडिशनल कलेक्टर लोकल बॉडीज़ व भैंसा बल्दिया स्पेशल ऑफिसर के अलावा भैंसा सब कलेक्टर भैंसा शहर में मनमानी कर रहे हैं, जिसकी वजह से आवाम के मुश्किलात में इजाफ़ा हो रहा है, क्योंकि भैंसा तहसील का दफ्तर मेन गेट जो अहम शाहरा पर मौजूद है, इसे बंद करके
एक छोटे से तंग रास्ते पर मुंतकिल किया जा रहा है, जहां देहातियों से आने वाले अवाम को पार्किंग और दिगर मसाइल का सामना हो सकता है। इन्होंने कहा कि इस मामले में भैंसा सब कलेक्टर के ख़िलाफ़ ज़िला कलेक्टर को शिकायत की गई और ज़िला एडिशनल कलेक्टर रोकर बॉडीज़ व भैंसा बल्दिया स्पेशल ऑफिसर के ख़िलाफ़ तेलंगाना चीफ सेक्रेटरी को शिकायत की गई। इन्होंने मीडिया को मज़ीद तफसीलात से वाकिफ़ करवाया। बुला के उसके सामने हैंड ओवर करवा लें। ये हमारे फैज़ान अहमद साहब एक IAS ऑफिसर है। IAS ऑफिसर का रुतबा क्या होता बोला, फिर हम जैसे अनपढ़ जाहिल हम क्या करना बोला। ये कभी बोलते कि वो शॉपिंग कॉम्प्लेक्स एससी शॉपिंग कॉम्प्लेक्स है ना, वो इलीगल है। अरे साहब, गवर्नमेंट पैसा दी, गवर्नमेंट वो दी, इलीगल है तो क्या है वो। तो ये चीज़ें हमारे फैज़ान अहमद साहब का मामला है सुने के लिए ये। और उसके बाद हमारे सब कलेक्टर साहब आए, हम ज़रा खुश हो गए थे। अब वो भी साहब ऐसे निकल गए, अब इतने शिकायतें आ गए उनके, थोड़े एक महीने 8 दिन चल गए। अब फैज़ान अहमद साहब बड़े में हो गए ना छोटे में हो गए। आप लोगों से मेरी रिक्वेस्ट है, आप लोग को रिपोर्टर्स है, खाली म्यूनसिपालिटी में खाली झाड़ू इधर आई तो आ जाते पूरे कैमरे ले लेके। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर। हुकूमत ख़वातीन की फलाह बहबूद और महारानी बनाने के लिए काम कर रही है। रियासती वज़ीर सीतक का कहना। जिले में बदकम्मा की तकरीबात, कई तालीमी इदारों ने मनाया बदकम्मा त्यौहार। कंदी श्रीनिवास रेड्डी ने बेला मंडल में मुनक़िद बदकम्मा तकरीबात की शिरकत। चाइल्ड सेफ्टी पोक्सो एक्ट पर आगाही सेशन, जुर्म साबित होने पर सख्त सज़ा दी जाएगी। ज़िला कलेक्टर और ज़िला जज का खिताब। आदिलाबाद में पिछले 3 सालों से नित्यान्नदानम है जारी। गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है सताइश। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।